అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళను చంపి తనను ముక్కలు ముక్కలుగా చేసి బెడ్షీట్ చుట్టిన వైనం నెలకొంది. ఇక ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరంలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై కల్వర్ట్ కింద మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని బెడ్షీట్ లో చుట్టి పాడేశారు దుండగులు. సంఘటనా స్థలానికి చేరుకున్నారు క్లూస్ టీమ్. మృతదేహం మహిళగా కూడా గుర్తించారు. అయితే మృతదేహాన్ని విడివిడి భాగాలుగా కోసి దుప్పట్లో చుట్టి కల్వర్ట్ కింద పాడేశారు దుండగులు. అసలు ఎవరిలా చేశారు, ఆ మహిళ ఎవరు అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనకాపల్లి జిల్లాలో ఇది అత్యంత బ్రూటల్ మర్డర్ గా చెప్పుకోవచ్చు. అత్యంత కిరాతకంగా మహిళను హత్య చేసి ఆ ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ విడిభాగాల్ని ఒక్కొక్క చోట పడేసినటువంటి వైనం ఇది. కసింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారి, ముఖ్యంగా ఇది అంటే బ్రిడ్జెస్ కి కింద కల్వర్ట్ లోపలైతే ఈ మృతదేహాన్ని పడేసినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం స్థానికులు మూట కట్టు ఉన్నటువంటి మృతదేహాన్ని రక్తపు బెడ్షీట్ తో ఉన్నటువంటి దానికి ఒక్కసారిగా చూసి భయభ్రాంతులకు గురైనటువంటి ఆ స్థానికులు పోలీసులకైతే సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అసలు ఏంటి అనేదాన్ని ఆ బెడ్షీట్ ని ఓపెన్ చేసి చూస్తే తలలేని మొండెం పోలీసులకైతే కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ మొండెంతో పాటుగా ఒక చేయి కూడా కట్ చేసి ఆ చేతిని కూడా దుండగులు వేరే చోట పడేసి ఉండొచ్చు.